హాయ్. మహాభారతంలో ఒక కథ ఉంది. అదేంటి అంటే దక్ష ప్రజాపతికి ఇద్దరు కుమార్తెలు, వినుత, కద్రువాని. వీళ్ళిద్దరిని ఆయన కశ్యప ప్రజాపతికి ఇచ్చి వివాహం చేస్తాడు. వివాహం చేసిన తర్వాత వీళ్ళిద్దరికి కూడా కశ్యప ప్రజాపతి ద్వారా గర్భవతులు అవుతారు. అయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మీకు ఎలాంటి పుత్రులు కావాలి కోరుకోమని వరాన్ని అడుగుతారు కశ్యప ప్రజాపతి. అప్పుడు కద్రు ఏమడుగుతుందంటే నాకు 1000 బలవంతమైన సర్పాలు జన్మించాలి అని కోరుకుంటుంది. సరే అని చెప్పేసి ఆమె వరం ఇస్తాడు. తర్వాత వినుతను అడుగుతా ఆమె ఏమంటుందంటే నాకు ఈ కద్రువకు పుట్టే పిల్లల కంటే బలవంతులైన పిల్లలు 2 పుట్టాలి అని కోరుకుంటుంది. సరేనని ఆమెకు వరం ఇస్తాడు. అప్పుడు ఆయన కశ్యప ప్రజాపతి తపస్సు చేసుకోవడానికి వెళ్తూ వీళ్ళిద్దరికి చెప్తాడు మీ గర్భాలని జాగ్రత్తగా కాపాడుకోండి అని చెప్తూ ఆయన వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అతి తొందర కాలంలోనే కద్రువకి 1000 సర్పాలు జన్మిస్తాయి. కానీ వినుతకున్న ఇద్దరు అంటే ఆమె గర్భంలో నుంచి 2 లేదా గర్భంలో నుంచి ఆమెకు పిల్లలు పుట్టరు ఇంకా. సో ఆలస్యం అవుతూ ఉంటుంది. సో అప్పుడు ఆమె ఏం చేస్తుందంటే ఆమె గర్భం ద్వారా 2 పిండాలు జనిస్తాయి. సో ఆ పిండాల్లో ఒక పిండాన్ని పగలగొట్టి చూద్దామని చెప్పేసి పగలగొట్టినప్పుడు దానిలో పూర్తి శరీరం రానటువంటి శిశువు జనిస్తాడు. ఆ శిశువు పేరు అరుణి. సో అతనికి నడుము కింది భాగం ఉండదు, పై భాగం మాత్రం దృఢమైన బలవంతుడైనటువంటి దేహం కలిగి ఉంటాడు, చాలా శక్తి సంపన్నుడు. ఈయన తల్లి తనకు ఈ విధంగా బయటికి తీసుకురాగానే కోపం వచ్చేసి తల్లికి శపిస్తాడు. ఏమనంటే నీకు మరొక బలవంతుడైన పుత్రుడు పుట్టే వరకు మరొక 500 సంవత్సరాలు నువ్వు ఈ దాస్యాన్ని చేస్తావు కద్రువకి అని చెప్తాడు. ఎందుకు ఈ దాస్యం కథ ఏంటి అంటే ఈ వినుత కద్రువలు ఒకసారి ఏం చేస్తారంటే సముద్ర తీరానికి వెళ్తారు. అక్కడ ఒక తెల్లని గుర్రం తిరుగుతూ ఉంటుంది. ఈ కద్రువు ఏం చేస్తుందంటే అక్కతోటి పందెం కడుతుంది. ఈ గుర్రం తోక నల్లగా ఉందా తెల్లగా ఉందా అంటే వినుత తెల్లగా ఉంది అంటుంది, కద్రువ నల్లగా ఉంటుంది అంటుంది. సో దీనికి మరి ఒకవేళ నలుపైతే తెలుపైతే ఏం పందేం అనుకున్నప్పుడు ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు ఇతరులకి దాస్యం చేయాలి అని చెప్తారు. సరే అనుకుంటారు. అప్పటికి చీకటి పడిపోతారు, వాళ్ళు ఇళ్లకి వెళ్ళిపోతారు. కానీ కద్రువకు అనుమానం వస్తుంది, ఒకవేళ తెల్లగా ఉన్నట్లయితే నేను దాస్యం చేయాల్సి వస్తుంది వినుతకు అని చెప్పేసి ఇప్పుడు ఈమెకి 1000 మంది సర్పాలు పుట్టినాయి కదా, ఈ 1000 మంది సర్పాలను పిలిచి మీరు వెళ్ళి ఆ గుర్రం తోకను చుట్టుకొని నల్లగా మార్చండి అని చెప్తుంది. చెప్పగానే ఆ సర్పాలు తిరస్కరిస్తాయి. అయ్యో అది మోసం చేయడం ధర్మవిరుద్ధం, మేము అలా చెయ్యము అన్నందుకు గాను కద్రువ ఆ సర్పాలన్నింటినీ కూడా మీరు సర్పయోగంలో మరణితురుగాక అని చెప్పిస్తుంది. తల్లి పెట్టిన శాపానికి వాళ్ళు భయపడిపోయి సరే మేము ఏ విధంగానో తోకను నల్లగా చేస్తామని చెప్పేసి వెళ్ళి ఆ గుర్రం తోకను చుట్టుకొని నల్లగా మారే విధంగా చేస్తారు. సో తెల్లవారి వినుత కద్రువ వెళ్ళి ఆ తోకను చూసినప్పుడు తోక నల్లగా ఉంటుంది. అప్పుడు వినుత పాపం బాధపడిపోయి సరే నీకు దాస్యం చేస్తాను, ఇది నల్లగా ఉంది కదా అని చెప్తుంది. సో ఈ విధంగా ఈ దాస్యం కథ జరుగుతూ ఉంటుంది. సో అందువల్ల ఈ వినుతకు పుట్టిన మొదటి కుమారుడు అరుణి తల్లిని ఏమని శపిస్తాడంటే మళ్ళీ ఒక బలవంతుడైన కుమారుడు నీకు జన్మించే వరకు నువ్వు మళ్ళీ ఒక 500 సంవత్సరాలు దాస్యం చేస్తూ బతుకని శపించేసి ఆయన సూర్యదేవుడి దగ్గరికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మరికొంత కాలానికి గాను మళ్ళీ ఒక శిశువు జన్మిస్తాడు ఆ పిండం నుంచి. ఆ శిశువే గరుత్మంతుడు. ఈ గరుత్మంతుడు చాలా బలవంతుడు, చాలా శక్తివంతుడు. అతన్ని ఎదుర్కొనేవాడు కానీ తట్టుకునేవాడు కానీ ఎవరు కూడా ఏ లోకంలో ఉండరు, అంతటి బలవంతుడిన. సో ఈ బలవంతుడైన పుత్రుణ్ణి వినుత ద్వారా జన్మనీయబడుతుంది. ఈ విధంగా సర్పాలు గరుత్మంతుడు భూమి మీద జన్మం తీసుకుంటారు. ఇది ఇక్కడి వరకు మహాభారతంలో తెలుపబడ్డ కథ. వచ్చే కథని మళ్ళొక భాగంలో తెలుపుతాం.